ఎలా ఉంది బ్రో సలార్ మూవీ? బ్రో మీ అందరికీ తెలిసినది నేను జెన్యూన్గా చెప్తా ఉంటాను. సో ఈ రివ్యూ కూడా నిజంగా జెన్యూన్గా చెప్పాలనుకుంటున్నాను. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఒకే ఒక మాట, ప్రభాస్ గారు అయితే డెఫినెట్లీ చెప్తున్నాను, బాహుబలి తర్వాత లుక్స్ వైజ్ కావచ్చు, ఆయన ఇంటెన్సిటీ వైజ్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఎలివేషన్ వైజ్ కావచ్చు, బాహుబలి తర్వాత ఈ మూవీనే అనమాట. అండ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం టైం తీసుకున్నారు, 40-45 టైం తీసుకున్నారనమాట. సో ఇంటర్వెల్ ముందు వచ్చేసి ఒక 20 minutes చాలా బాగుంటుంది, రిమైనింగ్ అయితే టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం కంటెంట్ లోడెడ్ అయిపోతుంది, కానీ స్టిల్ సెకండ్ హాఫ్ లో ప్లస్ పాయింట్ కూడా బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ 20 minutes, లాస్ట్ 20 minutes సలార్ పార్ట్ శౌర్యాంగ పర్వం ఫీల్ చేస్తారు అనమాట. అంటే ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి కాబట్టి నేను సో అదే మనకు మూవీ చూడటానికి ఎందుకు రావాలి అంటే నెంబర్ 1 రీజన్ ప్రభాస్ గారు అనమాట. మోర్ దాన్ ప్రశాంత్ నీలు, మోర్ దాన్ పృథ్వీరాజ్ కుమార్, ప్రభాస్ గారి ఇంటెన్సిటీ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేదా ప్రభాస్ గారిని మనం ఈ మాస్ కంబ్యాక్ మనం చూసి చాలా ఇయర్స్ అయింది కాబట్టి సో ప్రభాస్ గారి కోసం డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు. అండ్ ఎలివేషన్ కోసము, ఫైట్స్ కోసము, అండ్ ఇంటర్వెల్ సీన్ కోసము, క్లైమాక్స్ సీన్ కోసము, ఫైట్స్ కోసము మనం వచ్చి చూడొచ్చు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ బాహుబలి తర్వాత చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రాజెక్ట్. కలెక్షన్ అంటారా? ఏ కలెక్షన్ కేజీఎఫ్ చాప్టర్ ఏంటంటే బాలాజీ పర్వాలేదు, ఆ లెవెల్ రీచ్ అయినా చాలా తగ్గింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, ఇది కలెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే అబవ్ యావరేజ్ మూవీ నాకు అనిపించింది. ఏం మిస్ అయింది బ్రో? అంటే లాగ్ అయిందా? అదే ఫస్ట్ హాఫ్ లో మేజర్ మైనస్ ఏంటంటే బ్రో, ఫస్ట్ హాఫ్ లో స్టోరీలోకి దింపేదానికి టైం తీసుకుంటారు అనమాట. 45 minutes అవి ఇవి అట్లా టైం తీసుకుని ఇంటర్వెల్ ముందర కలుపుతారు. అంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీలోకి దింపడానికి టైం తీసుకుంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం ఓవర్లోడ్ అయిపోతుంది. మనకు వచ్చేసి కాన్సర్ అని అవి ఇవి పెట్టేస్తారు. సో స్టోరీని బ్యాలెన్స్ చేసినట్టు కొంచెం బెటర్గా ఉండేది. బట్ స్టిల్ మనకి ఎలివేషన్స్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, క్లైమాక్స్ ముందు సీన్ కావచ్చు, బాగుంటుంది. ప్రభాస్ కోసం చూడొచ్చు. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత ఇదైతే 100% చెప్తాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేసే కంటెంట్ అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ ఐ గెస్ పార్ట్ 2 విల్ బి లాట్ బెటర్ దాన్ పార్ట్ 1. ఎందుకంటే మనకు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనేది ప్రభాస్ ఈ పార్ట్ 1 లో జస్ట్ ఒక దేవా మాత్రమే, ఒక పృథ్వీరాజ్ కుమార్ అనే ఫ్రెండ్ మాత్రమే. కానీ పార్ట్ 2 లో అది నేను చెప్పే మూవీ తిరిగిపోతుంది అనమాట. చూస్తే తెలుస్తుంది. ఓవరాల్ ఒక ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ కోసము, ఎలివేషన్స్ కోసము వచ్చి చూడొచ్చు.